51వ కీర్తనలో ఆ ఇంట్రడక్షన్ చూశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాల్లో ఏదో ఒక అధ్యాయములో, ప్రారంభపు అధ్యాయములో ఆ గ్రంథకర్తను గురించి పరిచయం ఉంటుంది. కానీ ఈ కీర్తనల భాగాల్లో మాత్రం దావీదు ఈ కీర్తనలు వ్రాయడానికి ముందుగా జరిగిన సందర్భాన్ని, జరిగిన సన్నివేశాన్ని పరీక్షించుకొనుచు దేవునితో మాట్లాడుచు ఉంటాడు. ఆ పైన వ్రాయబడింది ఏంటంటే 51వ కీర్తనలో పై భాగంలో వ్రాయబడింది. చూడండి ఒకసారి. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన బత్షెబా. మనకు తెలుసు దావీదు జీవితంలో ఏదైనా ముళ్ళు ఉంది అని అంటే అది బత్షెబా. ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ పరిస్థితిని బట్టి దావీదు నాతాను ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నాడు దేవుని దగ్గర. ఏమని ఏడుస్తున్నాడు అని చూస్తే, నేను చదువుతాను, మొదటి నుంచి చదువుతాను. కీర్తన ఒకసారి బాగా చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. ఇదంతా కూడా మంచి హై కాన్ఫిగరేషన్స్. వాషింగ్ మిషన్లో తెల్లటి వస్త్రాలు వేసి, తెల్లటి వస్త్రాల మీద కలిగినటువంటి ప్రతి మచ్చ, మురుకులు అన్నీ పోయేటట్లుగా మనం ఎంత క్వాలిటీ సర్ఫ్ వేసి దాన్ని ఉతుకుతామో, ఒకవేళ తెల్లగా రాలేదనుకో మరలా వేస్తాం, చేతి ఉతుకుతాం, బండ మీద కొడతాం. అందుకే దేవుని వాక్యం అంటది, నా వాక్యం సాకలి చేతిలో సబ్బు వంటిది, నా వాక్యం బండలు బద్దలు కొట్టేటువంటి సుత్తె లాంటిది. ఎంత ఘోర పాపినైనా కానీ ప్రేమతో ఆయన కరుణించి కాపాడి భద్రపరచి నడిపించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేవుని మహాకృప, దావీదు మాట్లాడుచున్న మాట, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎంతటి గొప్ప సత్యవంతుడండి దావీదు అంటున్నాడు,
ఇక నా వల్ల కావటం లేదయ్యా, నీ ఎదుట ఎంతసేపు నేను దొంగవలే ఉండను, ఎంతసేపు నేను ఇట్లా పొరపాట్లు చేసిన వాడిని ఉండను, ఇక నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదు. నేను చేసిన ప్రతి పొరపాటు నా కళ్ళ ఎదుటే ఉంది. కొన్ని జ్ఞాపకాలు మనుషులు మన ఎదుట లేకపోయినప్పటికీ మన కళ్ళ ఎదుటే ప్రత్యక్షమవుతూ ఉంటాయి. జ్ఞాపకాలు దావీదు అంటున్నాడు, అయ్యా నేను చేసిన దోషాలు, నేను చేసిన నా పాపాలు నా కళ్ళ ఎదుటే ఉన్నాయి. కంప్యూటర్స్కి లేక మెమొరీ కార్డ్స్కి లిమిట్ ఉంటుంది. ఎంత జీబీ, ఎంతవరకే, ఎంత ఎంబీ, ఎంత టీబీ, ఎంతవరకే ఉంటుంది. దాని కెపాసిటీ ఎంతైతే ఉందో అంతవరకే. మనము ఎంతవరకైతే చేయగలమో అంతవరకే మనము చేయగలం. దాని పరిమితి ఉంది. కానీ మానవుని ఆలోచనలకు, దేవుని క్షమాపణకు సరిహద్దులు లేవు. చాలామంది దేవుని దగ్గర రమ్మనంటే ఏవేవో చెబుతూ ఉంటారు. నాకు ఒక చిన్న చిక్కు ఉంది, ఆ చిక్కు పోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చేస్తా. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనము దేవుని ఎదుట నిలబడేటువంటి శక్తి మనం పొందుకోవాలంటే కనుక ఖచ్చితంగా దావీదు అంటున్నాడు, నా దోషములు నా కళ్ళ ఎదుటే ఉన్నాయి, నేను చేసిన నా పాపాలు నా మనసును కలిచివేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? నీకు నూతనమైన స్థిర మనస్సును కలిగింప చేయబోతున్నాడు ఆయన. నీకు హృదయ శుద్ధి కలగజేయబోతున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు, దేవునితో సహవాసంలో ముందుకు కొనసాగించబడతారు. నా ప్రియ దైవ జనాంగమా, హృదయ శుద్ధి లేకుండా ఏ మానవుడు పరలోక రాజ్యంలో, స్వర్గంలో ప్రవేశించలేడు. నా ఈ తాపత్రయమైన, ఈ నా మాటలు వింటున్న మీరైనా ఎవరైనప్పటికీ దేవుని రాజ్యంలో అనగా స్వర్గంలో ప్రవేశించడం తాపత్రయమే. దాని కొరకే చెయ్యరాని పనులన్నీ చేస్తూ ఉంటాం. దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో పుణ్య కార్యక్రమాలను కూడా మనం చేస్తూ ఉంటాం కదండి. నా వైపు చూడండి అమ్మా, తమ్ముడు నా వైపు చూడు, తర్వాత చదువుగానిలే, తర్వాత చదువుగాని. ఈరోజు దేవుడు చాలా అమూల్యమైన మాటలు మాట్లాడుచున్నాడు, శ్రేష్టమైన మాటలు. దావీదు మన ఎదుట ఉన్నాడు, దావీదు మన ఎదుట ఉన్నాడు. మన ఎదుట ఉండి
దావీదు చెబుతున్న మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయి. మరలా చెబుతున్నాను, దేవుడు శరీర రూపంగా నీకు కనబడకపోవచ్చు, కానీ ఏ రూపంలో నీకు దేవుడు కనబడతాడు అని అంటే, ఆత్మస్వరూపి అయిన దేవుడు నీ హృదయానికి నెమ్మదినివ్వగలడు, సమాధానం ఇవ్వగలడు, నశించిపోతున్న నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఆమేన్. ఖచ్చితంగా అదొకటి మాత్రం నేను చెప్పగలను, మోడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. దావీదు తెలుసుకున్నాడు, అది నీలో ఉంటే నా జీవితం ధన్యమవుతుందయ్యా, నా చేయి విడిచిపెట్టవద్దు నీవు. నేను నీతో సహవాసింపబడాలి, నీ ద్వారా నేను దీవించబడాలి అనంటే మొట్టమొదటిగా నాకు కావాల్సింది ఏంటంటే, శుద్ధ హృదయాన్ని కోల్పోయాను నేను, నీ దయను కోల్పోయాను నేను, నీ జాలిని కోల్పోయాను నేను, నీ ప్రేమను కోల్పోయాను నేను, నీవిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయాను నేను. అవన్నీ నా జీవితంలో పొందుకోవాలి అనంటే నాకు నువ్వు చేయవలసింది ఒకటే, స్వామి, స్వామి పరమేశ్వరుడా, ప్రాణేశ్వరా, నీవొక్కటే చేయాలి, నాకు శుద్ధ హృదయాన్ని కలిగింపచేయి. నాలో మలినమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దురాలోచన చేత నా హృదయం నిండిపోయి పాడైపోయింది. పాపపు ఆలోచనలే, చెడు ఆలోచనలే. అవన్నిటి చేత నింపబడి నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను నేను. ఒకసారి ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాను నేను. ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అబ్బో, వాళ్ళు యేసయ్య మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. వాళ్ళు చర్చికి మాత్రం రారు. ఇలా ఈ సౌండ్ ద్వారా బయటికి వెళ్తుంది కదా, వాక్యం ప్రారంభించినది మొదలుకొని
ప్రార్థన అయిపోయే వరకు ఇంటి దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా వింటారు. నాకెలా తెలిసిందంటారా? నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు, అయ్యా కొంచెం ప్రార్థన రావచ్చు కదా అని అడిగాను. వస్తామండి, అది బల్లెటోళ్ళే, బల్లెటోరు రాకుండా ఎందుకు ఉంటామండి, వస్తాం. మీరు చెప్పే మాటలు రోజు మేము వింటున్నామండి. వాక్యం చాలా చక్కగా వినబడుతున్నాయి, దేవుని మాటలు చాలా చక్కగా వినబడుతున్నాయి, వింటున్నాం, చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మాట్లాడుచూ ఉంటే చక్కగా వినాలనిపిస్తుంది, వింటున్నాం. ఆ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి. దేవుని మాటలు మాకు సహాయకరంగా ఉంటున్నాయి. దేవుని మాటలు మాకు దీవెనకరంగా ఉంటుంది. మీ సందేశాలు మాకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. మరి ఏమయ్యా, ఏంటి సార్ ఇంకా మీ బాధ? ఇంటికాడ కూర్చుని వినడం ఎందుకు? దేవుని మందిరానికి రండి సార్ అని అన్నాను. అని అన్నప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, అయ్యా దేవుని మందిరానికి రావాలని మా హృదయం కూడా మీరు చెబుతున్న మాటలను బట్టి కుతూహలంగా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడు వెళ్దామా అని. కానీ మాకు కొన్ని ఆటంకపరుస్తున్నాయి. వీటి వలన మేము అక్కడికి రాలేకపోతున్నాం. ఏంటయ్యా అవి? వాక్యం వింటున్నానంటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, ఉపయోగకరంగా ఉంటున్నాయి అంటున్నారు, దేవుని మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయి అంటున్నారు. ఇంకేం ఆటంకాలు ఉన్నాయి మీకు చెప్పండి అని అంటే, మా మనసు నెమ్మదిగా లేదండి. ఏవేవో కుటుంబ పరిస్థితులను బట్టి హృదయం గజిబిజిగా ఉంది, నెమ్మది లేదు. మీ వాక్యం విన్నంతసేపు చాలా చక్కగా ఉంటుంది, మరలా వాక్యము అయిపోయిన తర్వాత గజిబిజి లేదు. ఒక్కొక్కసారి ప్రార్థనకు రావాలని త్వరగా రెడీ అయిపోయి రావాలని వస్తున్నాం, ఈలోపు ఏదో ఒక ఆటంకం. ఏంటయ్యా ఆటంకాలు అని అడిగాను. అడిగితే ఏమంటున్నారు తెలుసా? మా హృదయం నెమ్మది లేదు, మనస్సు ప్రశాంతంగా లేదు. ఆ సహోదరుడు మాతో చెబుతున్న మాట, మా కుటుంబంలో నెమ్మది లేదు, ఎటు చూసినా ఎడారులే, ఎటు చూసినా ఎండమాములే, పరిస్థితులు చక్కపరచబడేటువంటి మార్గం మాకు కనబడటం లేదు. ఆ మార్గం కోసం చూస్తున్నాం మేము. ఆ మార్గం దొరికిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చేద్దాం. ఎందుకంటే ఈ లోపు మేము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. వాటితో మా హృదయం నిండిపోయింది, భయమేస్తుంది. అవి చేయకపోతే మాకేమైపోతుందోనని, అవి చెల్లించకపోతే మాకేమైపోతుందోనని
నా ప్రియ దేవుని జనాంగమా, నీకున్న ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి నా దేవుని దగ్గర నీవు అడుగు. అయ్యా, నాకు శుద్ధ హృదయము కలిగింపచేయి, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా బలపరచు, నూతనంగా పుట్టించు. నా దోషములు నా కళ్ళ ఎదుట ఉన్నవి, తాండవం చేస్తున్నాయి. నా పాపములు నా ఎదుటే ఉన్నాయి, ఇవి నన్ను ఆటంకపరుస్తున్నాయి. ప్రార్థన చేయలేకపోతున్నాను. అప్పుడు నేను అన్నాను వాళ్ళతోటి, అమ్మా, నీ పరిస్థితులు చక్కబడిన తర్వాతే దేవుని దగ్గరికి నీ వస్తానంటే అవి ఎప్పటికీ చక్కబడవు. వాస్తవం, అవి ఎప్పటికీ చక్కబడవు. ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నా యేసయ్య పాదాల చెంతకొచ్చి నీ సమస్యలను ఆయనకి ఎక్కిపెట్టి చెబుతావో, అప్పుడే నీ పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి. నా యేసయ్య దగ్గర నువ్వు రానంతసేపు నీ పరిస్థితులు అలాగే ఉంటాయి. ఏమండి, అన్నీ కలుగున్నప్పుడు చేస్తే ఏముందండి? అన్నీ కలుగున్నప్పుడు చేస్తే ఏముంది? ఏమీ లేనప్పుడే శూన్యములో సృష్టిని సృష్టించిన దేవుడు, అగాధ జలముల పైన ఈ భూమిని అల్లాడించిన దేవుడు, నీ పరిస్థితులు నిర్వీర్యమైపోయి, నీ పరిస్థితులు నీకు సహకరించినప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటూ దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగడానికి ఒక బలమైన ఆలోచన కలిగి నీవున్నప్పుడు, నా దేవుడు నిన్ను నిలబెట్టుకొని ఒక ప్రత్యేకమైన కార్యాలు జరిగించడానికి ఒక బలమైన యోధుడిగా నా ప్రభువు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, నీ కుటుంబం కొరకు నీవెన్ని అప్పులు చేస్తావండి? నీ కార్లు ఈఎంఐ కొరకు ఎంత అప్పులు చేసుకుంటావు? ఆఖరుకి నీ చేతిలో మొబైల్ రీఛార్జ్ అయిపోతే ఒక్క 10 నిమిషాలు నువ్వు ఆగలేవే. రీఛార్జ్ అయిపోతే 10 నిమిషాలు నువ్వు ఆగలేవు. నీ దగ్గర లేకపోతే ఏదో రకంగా జస్ట్ తక్కువ అమౌంట్ అయినా కానీ వేయించుకొని రీఛార్జ్ చేయించుకొని నీ సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తావు. అది లేకపోతే నీ జీవితం ఏమైపోతుందని గందరగోళం అయిపోతుంది. మరి సృష్టికర్తని సృష్టించి నిన్ను పోషిస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను బలపరుస్తూ, ప్రతి విషయాన్ని నీకు తెలియచేస్తూ, ఆరోగ్యంతో నింపి సజీవునిగా ఉంచి దేవునికి నీ దగ్గర కలిగుంటేనే చేస్తావా? చెప్పండి ప్రియులారా, కలిగుంటేనే చేస్తావా? మమ్మాటికి దేవుని ఆత్మ, దేవుని శక్తి తెలియచేస్తూ ఉంది. శూన్యంలో సృష్టిని సృష్టించిన దేవుడు, అగాధ జలములపైన భూమిని వ్రేలాడదీసిన దేవుడు, నిర్వీర్యమైపోయిన నీ బ్రతుకును, పాడైపోయిన నీ జీవితాన్ని, మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేయడానికి, నా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి నీవు తీర్మానము తీసుకుని నిలవబడు. అప్పుడు దేవుడు తన బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాగంటున్నారు. అయ్యా, మార్గం చక్కబడిన తర్వాత ఏంటంట, అన్నీ చక్కబడ్డాక, అందుకే యేసు ప్రభు ఈ లోకంగా చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. ఎంజాయ్ ది లైఫ్, అనుభవించు.
అని ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతూ, ఈ రాత్రే నా ప్రభువు నీ ప్రాణమును అడిగితే ఇవన్నీ ఏం చేస్తావు? నీకున్న ఆలోచనలు, నీకున్నటువంటి చింత, నీకున్నటువంటి బాధలు, నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి వేదనలు ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే ఏ ఉపాయము లేకుండా నీ జీవితాన్ని చక్కపరుచుకోవడానికి ఏవేవో ఆలోచిస్తూ ఉండి అట్లాగే ఉండిపోతే నా దేవుని దగ్గరికి రా. నా దేవుని దగ్గరికి వస్తే నీకు కలిగినటువంటి ప్రతికూలమైన పరిస్థితులు చక్కపరచడానికి నా దేవుని దగ్గర అనేక ఉపాయములు ఉన్నవి, అనేక ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయని తెలుసుకున్నాడు కనుక దావీదు దేవునితో అంటాడు, అయ్యా నాకు శుద్ధ హృదయము కలుగచేయి, పాడైపోయిన జీవితాన్ని నీవే పదిలపరచు, నా కళ్ళ ఎదుట నా దోషాలు కనబడుతున్నాయి, నా కళ్ళ ఎదుట దోషాలు కనబడుతున్నాయి, వాటి నుంచి నన్ను తప్పించే మార్గం నీవు చూపించు. చాలామంది నాతో చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఎక్కువగా దేవుని వార్తను ప్రకటించడానికి వెనుకడుగు వేసేవాడిని కాదు. నేనే అంటే నా భార్య అంతకంటే కాదు. దేవుని పరిచర్య కోసం మేము కరిగిపోట కూడా సిద్ధపడ్డాం. ఆ సందర్భంలోనే ఈ కొయిలగూడెం పట్టణంలో కృపా సన్నిధి గ్రౌండ్స్ నందు ఎన్నో పర్యాయాలు దేవుని సభలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది వేలాది వేలగా వచ్చి ప్రభు దీవెనలు పొందుచున్నారు. మా దగ్గర ధనముండి కాదు, ఎవరిని అడిగేటువంటి ఆలోచన కానీ మనస్సు కానీ మాకు లేదు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అన్ని పరిస్థితులను చక్కపరిచి ఆ రోజుకి దానికి కావలసిన ప్రతి వసతులను పరిశుద్ధాత్మ దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. దానిలో నాతో చాలామంది, ఏందయ్యా పద్దాక మీటింగ్స్ అంటావు, పద్దాక సభలు అంటావు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను సిద్ధం. మంచి మాటలు ప్రకటించడానికి వెనుకడుగు వేయడానికి నేను ఐఎమ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ ది ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. దేవునిలో ప్రత్యేకపరచబడిన వాడిని నేను. సంపాదించుకోవడానికి సేవకు రాలేదు, కరిగిపోవడానికి సేవకు వచ్చాం. సంపాదించాలి అనుకుంటే కనుక నా పరిస్థితి మీ అందరికీ తెలుసు. సంపాదన కాదు, ప్రభువులో కరిగిపోవాలి, ప్రభువు కొరకు నిలబడాలి, ప్రభువు పరిచర్యను అనేక మందికి తెలియచేయాలి. ఆనాడు అపోస్తలుడైన పౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని అన్యజనుల మధ్య నా సాధనమై నేను వాడుకుంటాను. హీ ఈజ్ ద స్పెషల్. పౌలు ప్రత్యేకపరచబడిన వాడు. అందుకే అనేక మందిని ప్రభువు వైపు నడిపించాడు.
ఏవేవో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని కాలం గడిపేటువంటి పరిచర్య కాదిది. ఇట్ ఇస్ స్పెషల్. కృపా సన్నిధి మినిస్ట్రీస్ ఇది స్పెషల్, ఒక ప్రత్యేకమైనది. ఈ ప్రాంతంలో దేవుని కొరకు నిలబడినటువంటి గొప్ప ప్రణాళిక కలిగినటువంటి పరిచర్య. అందుకే దేవుడు ప్రతి నిత్యము మాట్లాడుతూ ఆయన నడిపిస్తూ ఆయన సెలవిస్తున్నమాట, దేవా నాకు శుద్ధ హృదయము కలుగచేయి, శుద్ధ హృదయము కలుగచేయి. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. మబ్బులు విడిపోవాలి, నూతనంగా పుట్టించాలి. ఆలోచనలు, నూతనమైన ఆలోచనలు పుట్టించాలి ప్రభు. అందుకే ఆదిలో అపోస్తలులు పరిచర్య ప్రారంభించిన దశలో ప్రధానులు, శాస్త్రులు, యాజకులు అందరూ కలిసి వీళ్ళ చేస్తున్న బోధను చూసి వాళ్ళని చూసి భయపడిపోయేవారు. భూమిని తలక్రిందులు చేయవారు ఎక్కడికి కూడా వచ్చారు. ఈ కృపా సన్నిధి పరిచర్యలో పరిశుద్ధాత్మునికి తప్ప వేరొక స్థానము లేదు. మహిమ కలిగిన స్థలంగా దేవుడి స్థలాన్ని మార్చాడు. ఈ కృపా సన్నిధి ప్రాంగణంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. సమస్యల నుంచి విడుదల కలిగింప చేస్తూ వస్తున్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి చక్కని మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. బిడ్డలు లేని వారికి బిడ్డలు, సమస్యలు ఉన్న వారికి సమస్య నుంచి విడుదల, గృహాలు లేని వారికి గృహాలు, చదువుచున్న వారికి మంచి జ్ఞానం, ఆర్థికపరమైన ఇబ్బంది ఎదుర్కొంటున్న వారికి విడుదల. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని ఆత్మలో బలపడేటువంటి శక్తి, పరిశుద్ధాత్మ అనుభవం విరివిగా ఈ కృపా సన్నిధి ప్రాంగణములో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకంటున్నాడు దేవాతి దేవుడి దగ్గర దావీదు, దేవా శుద్ధ హృదయమునకు కలుగజేయి. శుద్ధ హృదయము లేకపోతే దేవుణ్ణి చూడలేం. ఎందరైతే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ శుద్ధ హృదయం చాలా ప్రాముఖ్యం. దావీదు చెబుతున్న మాట, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లినను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానము తెలియజేయవు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. యేసు రక్తము ప్రతి పాపముల నుండి
పరిశుద్ధులుగా మారుస్తుంది. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆయన రక్తమే మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. హిసోపు కంటే మనం వాడేటువంటి ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్, రెన్ వీటన్నిటికంటే బహుశ్రేష్టమైనది. ఇవి మనం వేసుకున్న వస్త్రాలను శుభ్రం చేస్తే, ఇవి మన పై వస్త్రాలను శుభ్రం చేస్తే, యేసు రక్తం మాత్రం మనలో ఉన్న ప్రతి దురాలోచనలను కడిగి, ప్రతి చెడు తలంపులను కడిగి పరిశుద్ధంగా మారుస్తాది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హిస్సోపుతో నన్ను కడిగయ్యా. హిస్సోపుతో నా పాపమును పరిహరించు. మనకి ఏదైనా చెడు వాసన వచ్చిందనుకోండి, వెంటనే హై పెర్ఫ్యూమ్స్, పెనాయిల్ పోసి శుభ్రంగా కడిగేస్తాం. మనం దరిదాపుల్లో వాసన రాకుండా పాల ద్రోలేస్తాం. ఆ పెనాయిల్ పవర్ ఉన్నంతసేపు ఆ చెడు వాసన రాదు. ఎప్పుడైతే దానిలో ఉన్నటువంటి ఆ పెర్ఫ్యూమ్ ఎక్స్పైర్ అయిపోద్దో, మరలా పాత ఒక రోత, కొత్త ఒక వింత. ప్రైజ్ ద లార్డ్. మరి పైన దానిని మనం పోగొట్టుకోవడానికి ఇన్ని కెమికల్స్ వాడుతూ ఉంటాం కదా. మరి మన హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులను, దురాలోచనలను, మనసులో కలిగేటువంటి బాధను, వేదనను తొలగించుకోవాలి అనంటే ఖచ్చితంగా మన పాపాలు దేవుని రక్తములో కడగబడాలి. కడగబడితేనే మన హృదయం శుద్ధిగా ఉంటుంది. యాకోబు పత్రికలో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటూ పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా ఉన్నామండి? పరిశుద్ధమైనటువంటి మార్గములో కొత్తగా జన్మించిన వారమై ప్రభువు సముఖములో జాగ్రత్త కలిగిన వారమై ముందుకు కొనసాగించబడాలి. చాలా కేర్ఫుల్గా. ఇందాక చెప్పాను కదా, మాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఏంటయ్యా ఆటంకం అని అంటే, అతను అంటున్న మాట, అయ్యా దేవుని మందిరానికి వస్తే ఇంకా ఏమీ చూడకూడదు. నేను వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో సహజంగా అటు ఇటుగా ఉంటా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. నా మనసు అలా అంగీకరించడం లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని సజీవమైన రాళ్ల వలె ఆయన ఎదుట ప్రత్యక్షపరచబడేటట్లు జాగ్రత్తగా ఉండాలి. బహు జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ 3వ నెలలో మొదటి రాత్రి ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతన పరచు. స్థిరమైన మనస్సు, స్థిరమైన ఆలోచన, స్థిరమైన సేవ, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ఆశీర్వాదం, స్థిరమైన దీవెన, స్థిరమైన ఆలోచన, స్థిరము స్థిరము స్థిరము, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన దీవెన నీ ఎదుట నా ప్రభువు స్థిరపరచబోతున్నాడు. ఈ రాత్రి బలపరచబోతున్నాడు. ఈ రాత్రి స్థిరమైన నూతనమైన మనస్సు అంతరంగంలో పుట్టించాలి. అంతరంగిక పురుషుడు అనగా యేసుక్రీస్తు ప్రభు. నీవి లోకంలో మనుషులకు భయపడకపోయినా అంతరంగంలో ఒకటి ఉంటాడు. ఆయనే ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు నిత్యము నిన్ను కనిపెడుతూ, నీతో మాట్లాడుతూ, నీతో సహవాసం చేస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవుడు. ఆయన ఎదుట నీవు యోగ్యమైన వాడిగా ఉన్నప్పుడు, ఆయన ఎదుట నీవు యోగ్యమైన వాడిగా నిలబడినప్పుడు
ఆ దేవుని ప్రత్యక్షత నువ్వు చూస్తావు. ఆ దేవుని ప్రత్యక్షత నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం, ఆయన కృప నువ్వు పొందుకుంటావు. అట్టి కృపతో ఆ దేవుడు నిన్ను నింపి బలపరచునుగాక.